హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఓంకార్ విహాన్స్ బ్లాగ్స్. ఈరోజైతే మమ్మీ ఊరికి వెళ్ళింది. మమ్మీ ఊరికి వెళ్తే షీరో అండ్ విహాన్స్తో నా తంటాలు మీరే చూసేయండి. మా షీరోగాడు అయితే షాక్ అయి చూస్తున్నాను నన్ను. ఎందుకబ్బాయి ఇంత తొందరగా లేచింది, ఎప్పుడు ఇంత తొందరగా లేవదు కదా అని చెప్పి నేను చెప్తున్నాను. షీరో ఈరోజు అల్లరి చేయొద్దని ముందే ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట. మా చిన్నోడైతే ప్రస్తుతం పడుకున్నాడు. వాళ్ళు లేచే లోపల అన్ని పనులు చేసేసుకోవాలి. వాళ్ళు లేచాడంటే అసలు ఏది చేసుకోవడానికి ఉండదు. ఇంకా వంట పని అని టకటకా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ పాటలు ఈ పాటలు పాడి వంట చేశానండి. ఇంకా వంట చేయాలని తొందరలో పచ్చిమిరకాయల బదులు చిక్కుడుకాయలు తెచ్చుకున్నాను. అట్లుంటుంది మనతోని. ఇంకా ఎంతమంది ఎన్ని చెప్పినా ఆడోళ్ళకి తీరని కష్టం ఏదైనా ఉందంటే షింకులు ఉన్న సామాను తోమడం. టకటకా పన్ను అవగొట్టేసుకుంటున్నాను. మా చిన్నోడు ఇంకా లేవలేదు. అమ్మయ్య అని చెప్పి కాఫీ తాగుతున్నాను వాళ్ళు లేచేలోపు. మేము రోజు స్ట్రీట్ డాగ్స్కి వాటర్ ఇంకా ఫుడ్ పెడతామన్నమాట. సరే అని చెప్పి వాటర్ ఇంకా ఫుడ్ పెట్టడానికి బయటకు వచ్చాను. కట్ చేసి చూస్తే మీరే చూడండి పాపం. మా చిన్నోళ్ళు లేచేసాడండి. ఇంకా నా హ్యాపీ టైం అయిపోయింది. ఇప్పటి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది, మీరే చూడండి. వీళ్ళిద్దరు ముఖాల్లో చూడండి ఆనందం తాండవిస్తుంది. నిన్ను మేము సతాయించబోతున్నాం అన్నట్టు కనిపిస్తుంది కదండి. నాకైతే అలాగే కనిపిస్తుందండి. ఏ షీరో, ఎవరు కనిపిస్తున్నారు? మా షీరోగానికి ఎప్పుడు బయటనే ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది. ఇంకా లేచినప్పటి నుంచి వీళ్ళిద్దరు అన్నారు చూడండి, ఎక్కడా ఎవ్వరు తగ్గరు. ఏంటబ్బా విహాన్స్ ఒక్కడు అల్లరి చేస్తున్నాడు, షీరో సైలెంట్గా ఉన్నాడు కదా అనిపిస్తుంది కదా. లేదండి, చూడండి మా షీరో గారిని కూడా. ఇక్కడ మా షీరో గారు నన్ను వాకింగ్ అడుగుతున్నాడు అనమాట. ఇంకా ఆడుకునేది అల్లరి చేసేదంతా అయిపోయింది కదా, వాకింగ్ వెళ్దామని చెప్పి పిలుస్తున్నాడు. గుడ్ బాయ్. బెల్ తీసుకురా పో. బెల్ట్ ఎక్కడుంది? బెల్ట్ తీసుకురా. నాకు ఈ బెల్టీ. పాపం షీరోగాడు అప్పటి నుంచి వాకింగ్ అడుగుతున్నాడు. బెల్ట్ అడిగితే బెల్ట్ తెచ్చిస్తున్నాడు. నేను చెప్పాను చిన్నోడు పాలు తాగిన తర్వాత తీసుకెళ్తాను రైట్ దాన్ని వాకింగ్ అని చెప్పాను. ఇంకా షీరోగానికి చాలా కోపం వచ్చింది. అప్పటి నుంచి అడుగుతుంటే ఈ అమ్మ అస్సలు పట్టించుకోవడం లేదని చెప్పి అస్సలు కావాల్సిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అనమాట. నన్ను చూసి మీరే చూడండి. ఫోన్ చేస్తుంది చిన్నాడు. షీరో మామ, ఏ చిన్నాడు?
వెళ్తావా శిరోమమ్మని వాకింగ్కి? బెల్ట్ పట్టుకున్నావు, తీసుకెళ్తావా? వెళ్దాం పద పద శిరో. అబ్బో అమ్మా, నేను తీసుకెళ్ళిపోతున్నాడు రా శిరోమమ్మ నేను లాక్కెళ్తున్నాడు. శిరోమమ్మ నేను లాక్కెళ్తున్నాడు, వదలవా? ఇద్దరిని ఒకేసారి వాకింగ్ తీసుకెళ్ళడం అంటే చాలా కష్టమే. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఫస్ట్ షీరోగాని తీసుకెళ్తాను, చిన్నోని పక్కన పెట్టి షీరోగాని తీసుకెళ్తున్నాను అనమాట. తర్వాత షీరోగాని కట్టేసి చిన్నోని వాకింగ్ తీసుకెళ్దామని నా ప్లాను. పైకెక్కు, గుడ్ బాయ్. ఎక్కు, పైకెక్కు షీరో, గుడ్ బాయ్. షీరో ఇస్ ఎ గుడ్ బాయ్. ఇంతసేపు నువ్వు వెళ్ళావు కదా వాకింగ్కి, ఇప్పుడు చిన్నోని తీసుకొని వెళ్తా, సరేనా? ఇక్కడ ఉండు చిన్నోడు. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. చూడండి, మా కోసం కూర్చొని వెయిటింగ్ చేస్తున్నాడు. మేమిద్దరం వాకింగ్కి వెళ్తుంటే చూస్తున్నాడు అనమాట. మరి ఇంతసేపు వాడు వెళ్ళాడు కదా పాపం, వీడు వెయిట్ చేశాడు కదా, అందుకే వాడిని కట్టేసి వీడిని తీసుకెళ్తున్నా. అట్లా ప్యారల్లో చేసుకున్నాం అనుకోండి, పని ఈజీ అయిపోతుంది అనమాట. షీరో బాయ్ 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 షీరో బాయ్. ఆచికి వెళ్తున్నాం. ఇంకా ఇంటికి వచ్చేసామండి. మా చిన్నోనికి ఉగ్గు తయారు చేసే టైం. బయట ఫుడ్ అస్సలు పెట్టాము, సెర్లాక్ కూడా పెట్టాము, ఇంట్లోనే ఉగ్గు తయారు చేస్తాం. మా చిన్నోనికి ఎలాంటి ప్రోటీన్ ఫుడ్ పెడతాము అదంతా నేను మళ్ళీ ఒక ఫుల్ బ్లాగ్ తీసి పెడతాను మీకు. మా చిన్నోనికి ఫుడ్ పెట్టేటప్పుడు మాత్రం టీవీ పెట్టామండి. రైమ్స్ చెప్తూ, ఆల్ఫాబెట్స్ చెప్తూ, పాటలు పాడుతూ తినిపించేస్తాను సరదాగా. అసలు అలవాటు పెట్టొద్దని నా ఒపీనియన్ అనమాట. వీళ్ళిద్దరు తిని హ్యాపీగా పడుకున్నారు. ఇంకా వీళ్ళిద్దరు లేచి అల్లరి చేసేలోపు నేను తినేయాలి, లేకపోతే అమ్మో వీళ్ళు నాకు తినని కూడా తిననివ్వరు. తర్వాత కొన్ని పనులుంటే చేసుకున్నానండి. తిందాం అని ప్లేట్ పెట్టుకున్నాను, మా చిన్నోడు లేచేశాడు. ఇంకా వాడి అల్లరి మళ్ళీ స్టార్ట్. ఇంకా మా చిన్నోనికి ఫ్లాష్ కార్డ్స్ ఒకటి టీవీలో కాంబినేషన్ ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తాను, లేదంటే నేనే రైమ్స్ పాడుతూ వానికి ఆల్ఫాబెట్స్ చెప్తూ నేర్పిస్తాను. పిల్లలకి అన్ని రకాలుగా నేర్పించాలండి, ఒకే రకంగా నేర్పిస్తే వాళ్ళకి బోర్ వస్తుంది. ఇదండి ఈరోజు వ్లాగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.